శాంతి భద్రతలకు భంగం కలిగితే సహించం, నేరస్తుల్ని ఉపేక్షించం అంటూ హెచ్చరించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. విశాఖతో పాటు రాష్ట్ర అభివృద్ధిపై ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామన్నారు. యోగా చేయాల్సిన అవసరాన్ని కూడా ఈ క్రమంలో వివరించారు ఏపీ సీఎం. ఈ రాష్ట్రంలో ఎవడైనా సరే నేరాలు చేసి తప్పించుకోవాలనుకున్నా, ఆడబిడ్డల జోలుకొచ్చి తప్పించుకోవాలనుకున్నా అదే చివరి రోజు. బీ క్లియర్. వాట్ నాన్ సెన్స్. 3 years ఆడబిడ్డల పైన అత్యాచారం ఏంటి? కుప్ప లాంటి కాన్స్టిట్యూన్సీ చెట్టు గడేసి కొట్టడం ఏంటి? 5 ఏళ్లలో అలవాటు అయిపోయి ఆ భయం పోయింది. ఇంకా వీళ్ళు మానసిక స్థితికి మారలా, వాళ్ళకుండే మెంటాలిటీ. అందుకే నేను పదే చెప్తున్నా, మర్యాదకు చెప్తా, ఒకసారి చెప్తా, రెండోసారి చెప్తా, కొట్టేటప్పుడు మాత్రం గింగు తిరిగి కొడతాం. మళ్ళీ జీవితంలో మళ్ళీ రాకూడదు, బయట రాకూడదు. అవి కూడా జరిగి చూస్తాం. పాత శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి ఈ 4 జిల్లాలు కలిసి 9 ప్రజెంట్ జిల్లాలు కలిపి ఒక ఎకనామిక్ కారిడార్ కింద ముంబాయి కంటే బెటర్గా ఆ నమూనాలో డెవలప్ చేయాలనుకుంటున్నాం. నీతి ఆయోగ్ రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ తొందరలోనే ఇక్కడ రిలీజ్ చేస్తాను. యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాం. దానికి ఒక ఆర్గనైజేషన్ కూడా సెటప్ చేస్తాం. తిరుపతి కేంద్రంగా పెట్టుకొని రాయలసీమకు కూడా ఒక ఎకనామిక్ కారిడార్ తయారు చేస్తాం. అది కూడా ఏ విధంగా డెవలప్ చేయాలి దానికి ప్రణాళిక తయారు చేస్తాం. మూడోది అమరావతి బేస్డ్గా పెట్టుకొని ఆ ఏరియా కూడా తీసుకొని డెవలప్ చేస్తాం. దగ్గర 22,000 మంది ట్రైబల్ స్టూడెంట్స్ 108 సూర్య నమస్కారాలు 108 నిమిషాల్లో ఒకే ఇక్కడ చేసి సైమల్టేనియస్ చేసి ఒక చరిత్ర సృష్టించారు. ఇట్ ఈస్ ఎ హిస్టారికల్ ఈవెంట్. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ 21 వస్తున్నాయి, 2 గిన్నీస్ రికార్డ్స్ వస్తున్నాయి. 11th ఇంటర్నేషనల్ యోగా డే విశాఖపట్నం డిక్లరేషన్. ఆ డిక్లరేషన్లో మనం ఏమి చేయగలుగుతాం? ఇమ్మీడియట్గా ఒక యోగా దాని పరిషత్ తీసుకొస్తాం. అవసరమైతే ఏమేమి వస్తున్నాయో అందరితో మాట్లాడిన తర్వాత మీకు అనౌన్స్ చేస్తాం.